ప్రెజ్లాట్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ లేఖనం. క్రీస్తు యేసు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అవును, నిన్నటి వరకు నాయన మనం మరి అపవాదితో స్నేహం చేస్తూ పాపపు ఊబిలో కూరుకుపోయి అబద్ధములతో అసత్యములతో అపవాదికి లోబడి జీవిస్తూ ఉన్నాం, బందీలై ఉన్నాం. అట్టి బంధకముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించి ఆయనకు మాదిరికరంగా స్వతంత్రులుగా మనల్ని చేసి ఉన్నాడు. మరి ఇట్టి స్వతంత్రతను మనం దేవుల్లో అనుభవిస్తున్నామా లేదా? మరలా బానిసత్వమైనటువంటి అపవాది బందీఖానాలోకి జారిపోతున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యేసుని ఎవరైతే విశ్వసించారో, సత్యం వైపు అడుగులు వేశారో వారు రక్షణ పొందుకున్నారు. ఇటు వారందరూ కూడా స్వతంత్రులే కనుక మనం ఇక మీదట నేను స్వతంత్రులుగా ప్రభువైన యేసుక్రీస్తుకు మాదిరిగా జీవిస్తామనుకుంటే అందరం కూడా కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైనటువంటి నామమునకు కృతజ్ఞతలు ప్రభువా. మరొక నూతనమైన దినములో నూతనమైనటువంటి వాగ్దానము చేత మమ్మల్ని నడిపిస్తూ మీ కృప చేత మమ్మల్ని కనికరించి ప్రభా, మీ నామమున మమ్మల్ని అందరూ కూడా స్వతంత్రులుగా ఏర్పాటు చేసిన నీవు అట్టి స్వతంత్రతతో ఈ లోకంలో మేము జీవించడానికి కృప చూపమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమెన్.